ప్రధాని నరేంద్ర మోదీ 11,300 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు శనివారం హైదరాబాద్ రానున్నారు. ఈ క్రమంలో ప్రధాని పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు, ఎస్పీజీ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. మరోవైపు బీజేపీ శ్రేణులు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యాయి. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా మోదీతో పాటు బీజేపీ నేతల స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు వెలిశాయి. ఉదయం 11:30 బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రధాని మోదీ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 11:45 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లనున్నారు. అక్కడ సికింద్రాబాద్ తిరుపతి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. సికింద్రాబాద్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విశాల్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. విశాల్, ప్రధాని మోదీ ఎన్ని గంటలకు ఎయిర్పోర్ట్కి చేరుకునేటువంటి అవకాశం ఉంది? ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? మురళి, ఈరోజు సరిగ్గా 11:30 భారత ప్రధాని నరేంద్ర మోడీ బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ఆహ్వానం స్వీకరించిన అనంతరం 11:40 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రెండవ తెలుగు రాష్ట్రాల మధ్యలో పరుగులు పెట్టనున్న రెండవ వందే భారత్ రైలు సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ ను జెండా ఊపి నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. నరేంద్ర మోడీ వెంబడి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, అదేవిధంగా రైల్వే జీఎం, అదేవిధంగా ఇండియన్ రైల్వేకి సంబంధించిన ముఖ్య అధికారులు కూడా ఉంటారు. అనంతరం 11:15 ఫ్లాగ్ ఆఫ్ చేసిన అనంతరం వందే భారత్ ట్రైన్ లో ప్రైమ్ మినిస్టర్ కాసేపు అక్కడ ఈ రోజు ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కూల్ పిల్లలు కానీ అలాగా వివిధ కేటగిరీలకు చెందిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ట్రైన్ లో కాసేపు ముచ్చటించిన అనంతరం తిరిగి 15 నిమిషాల లోపటినే మళ్ళీ పెరేడ్ గ్రౌండ్ చేరుకుంటారు. పెరేడ్ గ్రౌండ్ లో దాదాపు 1 గంటల వరకు కూడా సభలో నరేంద్ర మోడీ పాల్గొంటారు. దాని తర్వాత 1:30 తిరిగి బేగంపేట చేరుకుంటారు. ఆ తర్వాత తమిళనాడులో పలు అభివృద్ధి పనులకు నరేంద్ర మోడీ వెళ్తారు. అయితే గత 3 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ పర్యటన మూడు సార్లుగా వాయిదా పడుతూ వచ్చింది. జనవరి 15 కూడా మొదటి వందే భారత్ రైలును ప్రారంభించే సమయంలో కూడా ప్రధానమంత్రి వస్తున్నారు, కానీ అప్పుడు కూడా వర్చువల్ గా ప్రారంభించారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో వస్తా అని ఖరారైంది. డేట్లు కూడా ప్రకటించినప్పటికీ కూడా ప్రైమ్ మినిస్టర్ రాలేదు. ఇక మార్చిలో వస్తున్నారు, రాలేదు. ఇక 3 సార్లు వాయిదా పడ్డ తర్వాత 4వసారి భారత ప్రధాని తెలంగాణకు రాబోతున్నారు. ఇక సికింద్రాబాద్ మహబూబ్ నగర్ డబ్లింగ్ ప్రాజెక్టును, అదేవిధంగా విద్యుదీకరణ పనులను పూర్తయిన ప్రాజెక్ట్ ని కూడా జాతికి మోడీ అంకితం చేయనున్నారు. అదేవిధంగా జంట నగరాలలో తిరిగే ఎంఎంటీఎస్ సర్వీసులను కూడా నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ మేడ్చల్, అదేవిధంగా ఫలక్నామా, ఉందానగర్ ఈ 2 ఎంఎంటీఎస్ సర్వీసులలో 13 కొత్త సర్వీసులను నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. దాదాపు 2 గంటలలో 11,000 కోట్ల ప్రాజెక్టులకు ఈరోజు నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల మధ్యలో ఎన్నో రోజుల అంటే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికులు ఎంతో కూడా రద్దీ ఉంటుందని, అదేవిధంగా ఎంతో ఇబ్బంది పడుతుంటారు. కానీ ఈ రోజు ప్రారంభించే వందే భారత్ రైలుతో కొంత ప్రయాణికులకు ఉపశమనం లభించకపోవాలి. అదేవిధంగా ఈ రోజు జాతీయ రహదారులు దాదాపు 5 జాతీయ రహదారులకు సంబంధించి ప్రాజెక్టులను కూడా నరేంద్ర మోడీ పెరేడ్ గ్రౌండ్ లో శంకుస్థాపన చేస్తారు. దాదాపు 410 కిలోమీటర్ల వరకు ఈ జాతీయ రహదారుల విస్తరణ అభివృద్ధి పనులకి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారు. ఏదేమైనప్పటికీ 3 సార్లు వాయిదా పడ్డ తర్వాత 4వసారి తెలంగాణకు నరేంద్ర మోడీ రావడం ప్రస్తుతం అందరూ కూడా బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో నిండిపోయారు. మురళి, రైట్.
ఇక పరేడ్ గ్రౌండ్స్ సభ ప్రాంగణం నుంచి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఓవర్ టు యూ శ్రీనివాస్. మురళి, కొద్ది గంటల్లో ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్కు రానున్నారు. 11:30 ప్రత్యేక విమానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. అక్కడ ఆయనకు అంటే గవర్నరు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ నేతలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీనివాస్ యాదవ్ మంత్రి, అదేవిధంగా మేయర్ స్వాగతం పలకనున్నారు. అక్కడి నుండి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకోనున్నారు. రైల్వే స్టేషన్కు వెళ్ళి అక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా అక్కడ తెలంగాణ నుండి నడిచేటువంటి రెండో వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించనున్నాడు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళేటువంటి ఎక్స్ప్రెస్ను ప్రధాని నరేంద్ర మోడీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నాడు. అక్కడ ఆ కార్యక్రమాలు ముగిసిన తర్వాత రోడ్డు మార్గంలో సికింద్రాబాద్ పెరియడ్ గ్రౌండ్కు చేరుకోనున్నారు. పెరియడ్ గ్రౌండ్లో జరిగేటువంటి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ముఖ్యంగా సుమారు అంటే తెలంగాణలో జరిగేటువంటి 11,300 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నాడు. ముఖ్యంగా 11:45 బేగంపేట నుంచి ఇక్కడ ఎయిర్పోర్ట్కు చేరుకుంటాడు. సికింద్రాబాద్ జరిగిన తర్వాత కార్యక్రమాల తర్వాత ఇక్కడనే అంటే సికింద్రాబాద్ పీరియడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, అదేవిధంగా భూమి పూజలు జాతికి అంకితం చేయనున్నాడు. అంటే 1,400 కోట్లతో 85 కిలోమీటర్ల దూరంలో అంటే సికింద్రాబాద్ నుండి సికింద్రాబాద్ నుండి మహబూబ్ నగర్కు కొత్తగా డబ్లింగ్ రైల్వే లైన్ను ప్రారంభించనున్నాడు ఇక్కడ నుండి. అదేవిధంగా దాదాపుగా 1,366 కోట్లతో బీబీ నగర్లో జరుగుతున్నటువంటి ఎయిమ్స్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఇక్కడ నుండే పెరేడ్ గ్రౌండ్ నుండి ప్రారంభించనున్నాడు వర్చువల్గా. అదేవిధంగా 7,864 కోట్లతో తెలంగాణలో 6 జాతీయ రహదారులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేయనున్నారు. దాదాపుగా 11,355 కోట్లతో జరిగే అటువంటి అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన, భూమి పూజ వంటి కార్యక్రమాలు చేయనున్నాడు. అదేవిధంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ని కూడా ప్రారంభించనున్నాడు. అయితే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై మర్యాదపూర్వకంగా స్వాగతం పలకవలసినటువంటి ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశాలు లేదు. ఇది రాజకీయ వేదిక కాదు. ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలన్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలు, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆహ్వానం పంపారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం కూడా ప్రత్యేకమైనటువంటి ఇక్కడ ఒక కుర్చీని కూడా వేశారు, దాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యమంత్రి రావడం లేదన్నటువంటి విషయాన్ని కూడా మనం స్పష్టం చేయవచ్చు. ఒకవైపు ప్రధాని వస్తున్నటువంటి ఈ పర్యటనను బహిష్కరించాలి. ఇందులో అంటే ముఖ్యంగా తెలంగాణలో బొగ్గు గనులకు సంబంధించిన విషయం అంటే సింగరేణికి సంబంధించినట్టు ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రధాని పర్యటనను బహిష్కరించాలన్నటువంటి పిలుపును కూడా బీఆర్ఎస్ నేతలు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ప్రధాని పర్యటన పట్ల బహిష్కరించడమే కాకుండా నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాలన్నటువంటి పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఈరోజు ఇటు సికింద్రాబాద్ కావచ్చు, బేగంపేట కావచ్చు, ఈ ప్రాంతాలలో ఆందోళన చేసే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని ఇంటెలిజెన్స్ నివేదికలు తెచ్చుకున్నటువంటి పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తంగా సికింద్రాబాదు, ఇటు బేగంపేట, అదేవిధంగా కంటోన్మెంట్ ప్రాంతాలలో భారీ భద్రతా ఏర్పాట్లను కూడా చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి వేదికకు దాదాపుగా 11:45 ప్రధానమంత్రి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ నేతలు కూడా ప్రధాని పర్యటన తమకు అనుకూలంగా అంటే తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కారు తెలంగాణ అభివృద్ధిలో చాలా కీలక పాత్ర వహిస్తుంది, తెలంగాణకు ప్రాధాన్యతనిస్తుంది అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నారు. గతంలో ఇక్కడ అంటే పార్టీ సమావేశం అంటే రాజకీయ సమావేశంలో ప్రధాని మోడీ సంవత్సరం క్రితం ఇదే వేదిక మీద నుంచి ప్రసంగించారు. అయితే ఈ వేదిక నుంచి ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ఏ విధమైనటువంటి ప్రసంగం ఉంటుంది, ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడుతుంటూ అన్నటువంటి ఉత్కంఠ కూడా ఉంది. అయితే ఇది కేవలం రాజకీయ వేదిక కాదు, అభివృద్ధికి
సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి విషయాలే మాట్లాడే అవకాశాలు ఉన్నాయన్నటువంటిది కూడా మనం కొంచెం చెప్పుకోవచ్చు. అయితే ప్రధాని ప్రసంగంలో అంటే ఇటు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, కేసీఆర్ గాంధీ పరోక్షంగా విమర్శలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాలు, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని అరెస్టు చేయడం, గతంలో జరిగినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని అంటే ప్రభుత్వం పైన, తెలంగాణ ప్రభుత్వం పైన, కేసీఆర్ కుటుంబం మీద పరోక్ష విమర్శలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రధాని రావడానికి ఇంకా కొద్ది గంటల ముందే పోలీసులు పూర్తిగా ఈ పెరేడ్ గ్రౌండ్ తమ ఆధీనంలో తీసుకున్నారు. ఎస్పీజీ ఆధీనంలో ఉన్నటువంటి ఈ పెరేడ్ గ్రౌండ్ నుంచి ఇంకో 2 గంటల్లో ప్రధాని ప్రసంగించే అవకాశాలు ఉన్నాయి. మురళి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద మా కరెస్పాండెంట్ రాజు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, అక్కడ భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అధికారులు? ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మురళి. మరికొద్దిసేపట్లో అంటే 11:30కు ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్కు ఇచ్చేస్తున్నారు. ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి 11:30కు చేరుకొని ఇక్కడి నుంచి 15 నిమిషాలలోపే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చేరుకుంటారు. అక్కడ సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వేసినటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ని ప్రారంభించిన అనంతరం అక్కడ కొంతమంది విద్యార్థులతో కూడా ముచ్చటించిన అనంతరం పరేడ్ గ్రౌండ్కి చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అయితే ఈ ఓవరాల్గా 2 గంటల పాటు హైదరాబాద్లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి పూర్తి భద్రతా ప్రమాణాలతో ఏర్పాట్లు జరిగినాయని కూడా పోలీసులు ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం బేగంపేట విమానాశ్రయం వద్ద పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లలో పోలీసులు నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. ఇక్కడ తనిఖీలు చేసి మాత్రమే ఇక్కడ లోపలికి అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎటువంటి అనుమానం కలిగినా కానీ ఆ వాహనాన్ని తనిఖీ చేసి అనంతరం అక్కడ వారి యొక్క గుర్తింపు కార్డును చూపించిన అనంతరం మాత్రమే లోపలికి పంపించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ పదుల సంఖ్యలో అయితే ఇప్పటికే పోలీసులు మోహరించి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులతో పాటు ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కూడా ఇక్కడి నుంచే ప్రధాని మోడీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చేరుకుంటారు. కాబట్టి పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ యొక్క ట్రాఫిక్ని కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ప్రధాని మోడీ 11:30 ఎయిర్పోర్ట్కు చేరుకొని ఉన్న నేపథ్యంలో 15 నిమిషాల బిఫోరే ఇక్కడ బేగంపేట మెట్రో స్టేషన్ వద్దనే అక్కడ ట్రాఫిక్ ఆపివేయడం జరుగుతుంది. అక్కడి నుంచి ఇటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వైపు వచ్చేటటువంటి వాహనాలను పూర్తిగా ఆపేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీని ఇక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి పంపించడం అనేది జరుగుతుంది. ఎక్కడికక్కడ అయితే భద్రతా ప్రమాణాలతో పాటు ముందస్తు ట్రయల్స్ కూడా వేసి ఇక్కడి నుంచి ప్రధాని రాగానే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనేది కూడా 1-2 సార్లు ట్రయల్స్ వేసి మరీ చెక్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎక్కడికక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఏ ఒక్కరిని వదలకుండా లోపలికి అనుమతించేటటువంటి ప్రసక్తి లేదు. గుర్తింపు కార్డైనా లేకపోతే వాహనానికి సంబంధించినటువంటి వెహికల్ పాస్ అయినా ఉంటేనే లోపలికి అనుమతి చేస్తున్నామని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఓవరాల్గా 11,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల సంబంధించి శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయనున్నటువంటి క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ముఖ్యంగా ప్రధానంగా పోలీసులు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఓవరాల్ కార్యక్రమం 2 గంటల పాటు కొనసాగనుంది. దీనికి సంబంధించి 11:30 ఎయిర్పోర్ట్కి చేరుకున్న అనంతరం ఇక్కడ నుంచి 15 నిమిషాల, కేవలం 15 నిమిషాల అత్యంత రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో ఓవరాల్గా ఇక్కడి నుంచి బేగంపేట విమానాశ్రయం నుంచి పరేడ్ గ్రౌండ్, ప్యాట్ని ఈ రూట్లో అయితే అత్యంత రద్దీగా ఉంటుంది. అందుకే పూర్తి స్థాయిలో 15 నిమిషాల ముందుగానే బేగంపేట మెట్రో స్టేషన్ వద్ద పూర్తి స్థాయిలో కూడా వాహనాలను నిలిపివేసి ఇక్కడి నుంచి ప్రధాని అక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి పంపించిన తర్వాతనే ఇక్కడికి పంపిస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసినటువంటి భాజపా నాయకుల యొక్క ఫ్లెక్సీలను కూడా కొద్దిసేపటి క్రితమే అడ్డంగా ఉన్నటువంటి ఫ్లెక్సీలను కూడా తొలగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మురళి, రైట్, థ్యాంక్ యూ రాజు.
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన రాజకీయంగా కాకరేపుతోంది. పేపర్ లీకేజీ వ్యవహారంపై అధికారపక్షమైన బీఆర్ఎస్, విపక్ష బీజేపీ నడుమ రాష్ట్రంలో హోరాహోరీ మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అధికారిక పర్యటన హైదరాబాద్కు రానున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రెండు పార్టీల మధ్య ఉన్న వాగ్వివాదాలు, ఇటీవలి పరిణామాలు, పోటాపోటీ కార్యక్రమాలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్, విడుదల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శల పరంపర కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీలపై నిరంతరం విమర్శలు గుప్పిస్తున్న బీఆర్ఎస్ తాజాగా ప్రధాని పర్యటన రోజునే ఆందోళనలకు పిలుపునిచ్చింది. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ శనివారం బొగ్గు గనుల వద్ద మహాధర్నాలు చేపడుతోంది. ప్రధాని మోదీ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా ఆహ్వానించారు. బహిరంగ సభలో సీఎం ప్రసంగానికి 7 నిమిషాల సమయాన్ని కూడా షెడ్యూల్లో చేర్చారు. కానీ ప్రధాని పర్యటనలో కేసీఆర్ పాల్గొనడం లేదు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్ ప్రకటించారు. ప్రధానికి బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ ఆందోళనలకు సిద్ధమవుతోంది, నిరసనలకు పిలుపునిచ్చింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, ప్రస్తుతం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? బీఆర్ఎస్ ధర్నాలు అలాగే నిరసనలకు కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ముఖ్యంగా ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో సింగరేణి అనేది ప్రధానమైనటువంటి ఈ సంస్థలు ఏవైతే డబ్బు పనులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా తెలంగాణకి కేటాయించాలి, లేదంటే సింగరేణి అనేది చాలా తీవ్రంగా నష్టపోతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ ఈరోజు ఆందోళన పిలుపునిచ్చింది. సింగరేణి వ్యాప్తంగా కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో ఈరోజు ప్రధానమంత్రి చేస్తున్నటువంటి పర్యటనలు కూడా నేర్చుకున్నటువంటి పార్టీలు పెట్టుకున్నాం, అయినా కానీ మాకు సంబంధించినటువంటి ఏదైతే ప్రధానంగా విభజన హామీలో పేర్కొన్న అంశాలను కూడా ఈ రోజు వరకు కూడా ఇటు రైల్వే రంగంలో కానీ, అలాగే రహదారులకు సంబంధించినటువంటి రంగంలో కానీ, అలాగే ఏదైతే పలు కీలక సంస్థలు ఉన్నాయో ఇటు నవోదయ లాంటి విద్యా సంస్థలు లాంటి కానీ ఇలా ఏవి కూడా నెరవేర్చలేదు అని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు ప్రధానమంత్రి పర్యటనలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనడం లేదు. ఏదైతే గతంలో ప్రధానమంత్రి కోవిడ్ సమయంలో హైదరాబాద్ వచ్చినప్పుడు మమ్మల్ని రావద్దు అని చెప్పడం జరిగింది. అప్పటి నుండి కూడా ఇక ప్రధానమంత్రి వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ముఖ్యమంత్రి వెళ్ళడం లేదు. రైట్, థ్యాంక్ యూ వేణు.